వెల్కమ్ టు అవర్ ఛానల్. నామినేషన్స్ లిస్ట్ వచ్చేసింది. మన ఇన్స్టాగ్రామ్ లో ఉన్న వాళ్ళకి ఆల్రెడీ ఆ ప్రాసెస్ లో అన్ని తెలుసు. బట్ యూట్యూబ్ వాళ్ళకి ఇప్పుడు క్లియర్ గా మాట్లాడుకుందాం. నామినేషన్స్ ప్రాసెస్ ఏంటి, ఎవరు ఎప్పుడు హౌస్ లోకి అడుగు పెట్టారు, ఎవరు నామినేట్ చేశారు, అవన్నీ మాట్లాడుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు ఒక్క లైక్ చేసి వీడియో చూడడం స్టార్ట్ చేయండి. సో మొత్తం 7 కంటెస్టెంట్స్ ఎలిమినేట్ అయ్యారు కదా ఇప్పటి వరకు. అందులో హరీష్ గారు తప్ప మిగిలిన 6 హౌస్ లోకి వచ్చారనమాట. హరీష్ గారి కంటే ఇంట్రెస్ట్ లేదు హౌస్ లోకి మళ్ళీ రావడం, కాబట్టి ఆయన రాలేదు అని ఒక టాక్ ఉందన్నమాట. సో అది ఆయన రాలేదు. సో ఇప్పుడు నామినేషన్స్ ప్రాసెస్ ఏంటంటే, మనం ప్రోమోలో చూసాం కదా, వీళ్ళకి 2 కత్తులు ఇస్తారు. ఎవరికి ఎలిమినేటెడ్ అయిన కంటెస్టెంట్లు ఒక్కొక్కరు లోపలికి వస్తారు. వచ్చినప్పుడు వాళ్ళకి 2 కత్తులు ఇస్తారు. ఆ 2 కత్తుల్లో ఒక కత్తి యూజ్ చేసి వీళ్ళు కంటెస్టెంట్స్ ని నామినేట్ చేస్తారు. ఇంకో కత్తిని కంటెస్టెంట్స్ లో ఒకళ్ళకి ఇస్తారనమాట. వాళ్ళు ఎవరు నామినేట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళని నామినేట్ చేయొచ్చు. ఇది ప్రాసెస్. ఫస్ట్ హౌస్ లోకి వచ్చింది ప్రియా. మనం ప్రోమోలో చూసాం కదా, ప్రియా వచ్చి సంజనా గారిని నామినేట్ చేస్తుంది. సంజనా గారిని నామినేట్ చేసి ప్రియా తన దగ్గర ఉన్న కత్తిని కళ్యాణ్కి ఇస్తుంది. కళ్యాణ్ వచ్చేసి రాముని నామినేట్ చేస్తాడంట. ఏం రీజన్స్ చెప్పినా కానీ ప్రతిసారి రాము 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 ఏంటిది? కొంచెం సేఫ్ గేమ్ కాకుండా కొంచెం స్ట్రాంగ్ ప్లేయర్స్ నామినేట్ చేయాలి. స్ట్రాంగ్ ప్లేయర్స్ నామినేట్ చేస్తే కదా నీ పవర్ ఏంటో తెలిసేది. పిచ్చుకు మీద బ్రహ్మాస్త్రం లాగా ప్రతిసారి రాము రాము లేకపోతే సాయి ఎందుకు ఇలాగా? సో ఇది అనిపించింది. కొంచెం రాముని మానేసి వేరే ఎవరినైనా చేసుకోవాల్సింది. రాముని ఇలా ప్రతిసారి నామినేట్ చేయడం వల్ల ఆ పిల్లడికి వచ్చే నష్టం లేదు. ఆ పిల్లడికి సింపతి వస్తుంది, ఓట్లు పడతానే ఉంటాయి. అండ్ ఇక్కడ నువ్వు సేఫ్ గేమ్ ఆడుతున్నట్టు ఆడియన్స్ కనిపిస్తుంది. నువ్వు ఒక స్ట్రాంగ్ కంటెస్టెంట్ ని నామినేట్ చేస్తే మనకి మంచి టీఆర్పీ ఎపిసోడ్స్ పడతాయి, వాళ్ళకి వెయిట్ వస్తుంది నామినేషన్ కి. సో అది ప్రస్తుతానికైతే నాకు కళ్యాణ్ నామినేషన్ రాము మీద చేసింది నాకు సేఫ్ అనిపించింది. ఏం లేదు, సింపుల్ గా నువ్వు పట్టుకెళ్ళి ఆ డబ్బులు నిఖిల్కి ఇచ్చావు అని చెప్పేసి నామినేట్ చేసి ఉంటాడు అనుకుంటున్నా. ఒక సేఫ్ నామినేషన్ అబ్బా, రాము అండ్ సుమన్ వీళ్ళు సేఫ్ నామినేషన్లు, అంతకంటే ఏం కాదు. నెక్స్ట్ ఫ్లోరా గారు వెళ్ళారు హౌస్ లోకి. ఫ్లోరా గారు వెళ్ళి రీతుని నామినేట్ చేస్తారు. అక్కడ వరకు ఓకే. ఫ్లోరా గారికి సంజన చాలా ఫ్రెండ్ కదా. సో ఫ్లోరా గారి కత్తి సంజనాకి ఇవ్వలేదు. సంజనాకి ఇవ్వకుండా సుమన్కి ఇచ్చారనమాట. ఇక్కడ విచిత్రం ఏంటంటే, ఈవిడ ఎపిసోడ్స్ అయినా చూడకుండా ఉండాలి. చూసి ఉండరు ఆవిడ. ఎందుకంటే సుమన్కి ఇస్తే సుమన్ ఖచ్చితంగా సంజనానే నామినేట్ చేస్తాడు. ఆ తొక్కలో కెప్టెన్ అన్నందుకు నేను తను నామినేట్ చేస్తానని ముందు నుంచి చెప్తున్నాడు. అలాంటి ఆయన చేతిలో పట్టుకెళ్ళి పెట్టిందంటే ఈవిడ ఖచ్చితంగా ఎపిసోడ్స్ అయినా చూసి ఉండదు, లేదా బయటకు వెళ్ళిన తర్వాత సంజన నీతో హౌస్ లో ఉన్నప్పుడు సరిగ్గా లేదు అని ఏమన్నా ఫీడ్బ్యాక్ వచ్చి ఉండొచ్చు. సో ఆ రకంగా మేబీ సంజనకి ఇవ్వకుండా సుమన్కి ఇచ్చి ఉండొచ్చు. సో సుమన్కి ఇచ్చిందనమాట. సుమన్కి ఇస్తే సుమన్ ఏం చేస్తాడు, సంజనాన్ని నామినేషన్ లో వేశాడు. ఆ రకంగా రాము నామినేషన్స్ లోకి వచ్చేసాడు, సంజన కూడా నామినేషన్ లోకి వచ్చేసింది. నెక్స్ట్ మనీష్ వెళ్తారు లోపలికి. మనీష్ ఏమో కళ్యాణ్ నామినేట్ చేస్తాడు. మనీష్ అండ్ శ్రీజ వీళ్ళిద్దరు కళ్యాణ్ని మేబీ గేమ్ ని ఇంప్రూవ్ చేసుకో, తనూజకు దూరం ఉండని ఏమన్నా చెప్పారేమో, చూద్దాం. సో అలా చెప్తే కళ్యాణ్ గేమ్ గోవిందా. ఎందుకంటే కళ్యాణ్ తనూజాకి దూరంగా ఉంటే తనూజాకు వచ్చే నష్టమే లేదు, కళ్యాణే నెగిటివ్ అవుతాడు. సో అది ఆలోచించుకుని వీళ్ళు నామినేషన్స్ చేసి ఉండాలి. మరి చూద్దాం ఏం చెప్పారు. మనీష్ వచ్చేసి కళ్యాణ్ నామినేట్ చేస్తాడు. అండ్ మనీష్ ఇంకో కత్తి ఇవ్వాలి కదా, ఆ కత్తి వచ్చేసి ఇమ్ముకి ఇస్తాడంట. ఇమ్ముకి ఇస్తే ఇమ్ము ఎవరిని నామినేట్ చేస్తాడు? ఆల్రెడీ నాకు సార్ చెప్పారు, నువ్వు సేఫ్ గేమ్ ఆడుతున్నావు, సేఫ్ గేమ్ నుంచి బయటకు రా అని చెప్పారు కదా. వచ్చి ఇమ్ము తనూజాన్ని నామినేట్ చేశాడు. సో ఇది ఇమ్ము ఇప్పుడు తనూజాన్ని నామినేట్ చేశాడు. అండ్ ఇంకొకరు కూడా ఉన్నారు తనూజాన్ని నామినేట్ చేసిన వాళ్ళు, వాళ్ళని కూడా చెప్దాం. నెక్స్ట్ సాయి లాస్ట్ వరకు వెళ్ళేటప్పటికి దడదడలాడినట్టున్నాయి గుండెలు. అమ్మో, నెక్స్ట్ టైం ఇమ్యూనిటీ యూజ్ చేసుకోవాలని ఫిక్స్ అయ్యాడు. ఇమ్యూనిటీ యూజ్ చేసుకున్నాడంట. పిల్లడు మంచి పని చేశాడు, లేదంటే చాలా కష్టం అయ్యేది. సాయి ఇమ్యూనిటీ యూజ్ చేసుకున్నాడు కాబట్టి ఈ వారం సేఫ్. నెక్స్ట్ మనీష్ చెప్పాను, ప్రియా, ఫ్లోరా, మనీష్, ముగ్గురు అయిపోయారు కదా. నెక్స్ట్ భరణి గారు వస్తారు. భరణి గారు వచ్చి సంజనాన్ని నామినేట్ చేస్తారు. సంజనాన్ని నామినేట్ చేసి భరణి గారు నిఖిల్కి కత్తిస్తారు. నిఖిల్ ఎవరు నామినేట్ చేస్తాడు? నిఖిల్ తనూజాన్ని నామినేట్ చేస్తాడు. మేబీ డబ్బులు దొబ్బేసినందుకు ఏమైనా చేశాడో మరి ఏం జరిగిందో. నిఖిల్ అయితే తనూజాన్ని నామినేట్ చేస్తాడు. నెక్స్ట్ భరణి గారు తర్వాత నెక్స్ట్ శ్రీజ హౌస్ లోకి వస్తుంది. శ్రీజ వచ్చేసి కళ్యాణ్ నామినేట్ చేస్తుంది. కళ్యాణ్ నామినేట్ చేసి శ్రీజ కత్తి మాధురికి ఇచ్చిందంట. సో మాధురి ఏం చేసింది, రీతుని నామినేట్ చేసింది. సో ఈ రకంగా రీతు కూడా నామినేషన్స్ లోకి వచ్చేసింది. నెక్స్ట్ సృష్టి వచ్చిందంట. సృష్టి
డెమాన్ నామినేట్ చేసిందంట. ఏమో కూడా డెమాన్ ని బాబు చిట్టి నువ్వు అన్న గేమ్ మార్చుకొని అన్న చెప్పిందేమో. ఇంకా డెమాన్కి ఎంత చెప్పినా వేస్ట్, ఆల్రెడీ చాలా చెప్పారు. అండ్ మిడ్ నైట్ టాక్స్ కూడా వీళ్ళు సేమ్ అదే క్లోజ్నెస్ తో ఉన్నారు డెమాన్ అండ్ రీతు. మిడ్ నైట్ టాక్స్ ఎందుకు చేయలేదంటే పెద్ద ఏం మాట్లాడుకోవడానికి లేదు. ఒకటి డెమాన్ అండ్ రీతు డిస్కషన్. రీతు అంట ఏంటది రమ్య ఉన్నప్పుడు నువ్వు నన్ను సరిగ్గా పట్టించుకోలేదు అన్నది రీతు పాయింట్ ఆఫ్ వ్యూ. అండ్ డాన్స్ చేసినప్పుడు నువ్వు జలస్ ఫీల్ అయ్యావు అని డెమాన్ అంటాడు. లేదు నేను నిన్ను మామూలుగా చూశాను, అలా ఏం లేదు, ఎలా చేస్తున్నావు చూసానంటే నాకు ఆ చూపులకి అర్థం తెలుస్తుంది అని చెప్పేసి డెమాన్ అంటాడు అనమాట. అండ్ ఏదో చైన్ రమ్యకి ఇచ్చాడంట, ఆ చైన్ నేను వేసుకోనని కూడా ఏదో రీతు అన్నదంట. సో దీని గురించి ఆ పీనట్ బటర్ కోసం కూడా కొట్టుకుంటారు, నువ్వు నాకు ఫస్ట్ ఇవ్వలేదు అని చెప్పేసి. సో అది ఈ తనూజ అది ఒక వీడియో వైరల్ అవుతుంది, ఎక్కడ చూసా పిసా 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 అని. ఆ వీడియో చూసారా? చూడకపోతే మన ఇన్స్టాగ్రామ్ కి రండి, ఫుల్ కామెడీ ఉందన్నమాట. వీళ్ళిద్దరిని తిడతది డెమాన్ నేను, రీతు నేను. ఆ పిసా 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 మీనింగ్ అంట కన్నడలో గుసగుస అని అర్థం అంట. ఎంత కామెడీగా ఉందంట ఆ వీడియో, మామూలు కామెడీ లేదు. తనుజ వాళ్ళిద్దరిని తెలుస్తుంది, రండి బయటకు వచ్చి కూర్చోండి, ఎక్కడ చూస్తే అక్కడ పిసా 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 అని చెప్పేసి. అంటే ఎక్కడ చూసినా గొడవ పడుతున్నారా అన్న ఉద్దేశంలో చెప్పినట్టు ఉంది. వీడియో మాత్రం భలే కామెడీ ఉంది. అలాగే చేస్తున్నారు వీళ్ళిద్దరు, చిన్నపిల్లల్లాగా బిహేవ్ చేస్తున్నారు డెమాన్ అండ్ రీతు. సో ఇది బయట జనాలేమో ఎప్పుడు డెమాన్ రీతు దొరుకుతారా, చేద్దాం నెగిటివ్ వీడియోస్ అని రెడీగా ఉన్నారు. అబ్బా ఎప్పుడు కూడా బయట సోషల్ మీడియా ఎలా ఉంటదంటే ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువ ఉన్న వాళ్ళ జోలికి వెళ్ళదు, తక్కువ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న వాళ్ళు తయారుగా దొరుకుతారు వీళ్ళకి. వాళ్ళని నెగిటివ్ చేసి ట్రాల్స్ చేసి ఇలా చేస్తారు. ఎక్కువ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న వాళ్ళని చేయమనండి, చెయ్యరు. ఎందుకంటే ఆడేసుకుంటారు ఆడియన్స్. ఇప్పుడు తనోజ జోలికి వెళ్ళమనండి, వెళ్ళరు. కళ్యాణ్ జోలికి వెళ్ళమనండి, వెళ్ళరు. వెళ్తే జనాలు ఆడేసుకుంటారు వాళ్ళతో, వాళ్ళని ట్రాల్ చేయలేరు వీళ్ళు. తేరగా దొరికారు డెమాన్ అండ్ రీతు. నవ్వినా తుమ్మినా దగ్గర వాళ్ళని ట్రాల్ చేస్తారు. ఇప్పుడు నైట్ ఏదో మాట్లాడుకున్నారు, ఏదో చిన్నపిల్లలు అమ్మ నిబ్బాని బీటాక్స్ ఏదో మాట్లాడుకున్నారు, దానికి కూడా ట్రాల్ చేయాల్సిన అవసరం ఏముంది? దానికి కూడా ట్రాల్ మొదలు పెడతారు. అదే సమాజం అలాగే ఉంటుంది. సొసైటీ ఎప్పుడు కూడా ఇంతే. ఎవరికి ఎక్కువ పాపులారిటీ ఉంటే వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇస్తారు, ఎవరికి పెద్ద హోదా ఉంటే వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇస్తారు. నీ పక్కన మంచోడు ఉన్నా కానీ ఆ మంచోడిని కళ్ళకి కనపడ్డు ఎక్కడైనా, నాట్ ఓన్లీ బిగ్ బాస్, ఇదే రియాలిటీ. సృష్టి డెమాన్ నామినేట్ చేసిన తర్వాత సృష్టి తన కత్తి రాముకి ఇచ్చిందంట. ఎందుకంటే కెప్టెన్సీ టాస్క్ లో రాము సృష్టికి హెల్ప్ చేస్తాడు కదా, రాము షష్ఠికి హెల్ప్ చేస్తాడు కదా. సో అందుకు రాముకి కత్తిచ్చిందంట. రీజన్ చెప్పిందంట, కెప్టెన్సీ టాస్క్ లో నువ్వు నాకు హెల్ప్ చేసావు కాబట్టి నేను కత్తిస్తున్నాను అని చెప్పేసి ఇచ్చిందంట. సో రాము ఏం చేశాడంటే గౌరవ్ నామినేట్ చేశాడు. సో ఆ రకంగా గౌరవ్ నామినేషన్ లోకి వచ్చాడు అనమాట. సో ఇది హరీష్ గారు రాలేదు, మిగిలిన 6 నామినేషన్స్ చెప్పాను. ఎవరెవరు చెప్పాను? ప్రియా, ఫ్లోరా, మనీష్, భరణి, శ్రీజ, సృష్టి. వీళ్ళు నామినేషన్స్ అయిపోయాక ఈ వారం నామినేషన్స్ లోకి వచ్చిన వాళ్ళు ఎవరెవరంటే మాధురి ఆల్రెడీ డైరెక్ట్ నామినేట్ అయింది కదా నిన్నటి ఎపిసోడ్ లో. మాధురి అండ్ తనూజ, సంజన, డెమాన్, రీతు, గౌరవ్, కళ్యాణ్, రాము, మొత్తం 8 మంది ఈ వారం నామినేషన్స్ లోకి వచ్చారు. అండ్ ఇంకొకటి మిడ్ నైట్ టాక్స్ లో గౌరవ్ ఒకటి మాట్లాడతాడు, ఒక్క నిమిషం, పెద్ద ఏం రాయలేదు కానీ మిడ్ నైట్ టాక్స్ పెద్ద ఏం లేదు. సాయి లక్కీగా సేవ్ అయ్యాడు లాస్ట్ టైం, అండ్ సాయి అంత ట్రస్టబుల్ కాదు, నేను సాయిని ట్రస్ట్ చేయను అని చెప్పేసి నిఖిల్తో గౌరవ్ చెప్తా ఉంటాడు. సో అదొక సీన్ జరుగుతుంది. నెక్స్ట్ మాధురి మాత్రం అందరికి ఎంత ప్రేమగా చికెన్ వండి పెట్టింది, అందరికి దగ్గరుండి వడ్డించింది, చూడడానికి బాగుంది. ఆ తర్వాత అందరికి బటర్ మిల్క్ కల్పించింది. సో అది అందరూ హాల్లో కూర్చుని తిన్నారు. కళ్యాణ్ అక్కడ బయటకు వెళ్ళిపోతే మాధురి తిట్టింది, అందరూ ఇక్కడ కూర్చుంటే నువ్వు ఎందుకు వెళ్ళావు రా అంటే వచ్చి వాళ్ళ దగ్గర కూర్చుని తిన్నాడు అనమాట. ఇది జరిగింది. నెక్స్ట్ డెమాన్ అండ్ రీతు మధ్య ఇంకా ఏం టాక్స్ జరుగుతాయంటే, రీతు అంటది నువ్వు నా ప్రయారిటీ, ఎప్పుడు కూడా నువ్వే నా ప్రయారిటీ, నువ్వే నన్ను దూరం పెట్టావు. రమ్య వెళ్ళిపోయింది కదా, ఎందుకు సుత్తి కాకపోతే వీళ్ళ సుత్తి టాకులు వీళ్ళను, వెళ్ళిపోయిన పిల్ల కోసం ఇంకెందుకు వీళ్ళు ఆలోచించడం, అండ్ నేను ఇంక పట్టించుకోవడం మానేశాను అంటే నువ్వే ఆపలేదు, నేను ఎప్పుడో ఆపేశాను నువ్వు చెప్పిన వెంటనే అలా డెమాన్ అంటే నేను ఎప్పుడో మానేశాను, ఎప్పుడో ఆపేశాను ఫీల్ అవ్వడం అన్నట్టు ఈ డిస్కషన్ కాసేపు జరిగింది అనమాట. ఈ పిల్లలు వీళ్ళు మరీ చిన్నపిల్లలాగా బిహేవ్ చేస్తున్నారని అనిపించింది హౌస్ లో. సుత్తిలాగా అన్ని చెప్పిన తర్వాత కూడా ప్రాబ్లం ఏంటంటే అదే చెప్తున్నా కదా, ఎప్పుడు నెగిటివ్ దొరుకుద్దా అని ఎదురు చూసే వాళ్ళు ఉంటారు. నేనేమంటానంటే లవ్ ట్రాక్ వల్ల ఏమవుతుందంటే వాళ్ళ గేమ్ నాశనం అయిపోతుంది, అది పట్టుకొచ్చి నెగిటివ్ చేస్తున్నారు జనాలు. అది వాళ్ళకి అర్థమవు చావట్లేదు. సో ఇలా చేసుకుంటున్నారు.
ఇప్పుడు ఈ పాప కూడా సృష్టి కూడా ఇల్లు అదే చెప్పుంటది ఏనాడో పిల్లోడు. వాళ్ళు ఏమి పెద్ద ఏమి హద్దులు దాటలేదమ్మా, వాళ్ళు ఏమి హద్దులు దాటలేదు, హద్దులో ఉండే ప్రాపర్ గానే ఉంటున్నారు. చెప్తున్నా కదా, వాళ్ళకి తక్కువ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది, సో వాళ్ళని ట్రాల్ చేస్తున్నారు. వాళ్ళని ట్రాల్ చేయకుండా ఉండే, ఇప్పుడు తనూజాని ట్రాల్ చేసే ధైర్యం ఎవరికి ఉండదు. ఒక నెగిటివ్ పిఆర్ ఉండడం వల్ల వాళ్ళు ఏమన్నా, నాకు అలా అనిపిస్తుంది అబ్బా, తనూజాని ట్రాల్ చేసేది ఒక నెగిటివ్ పిఆర్ ఎవరో వచ్చి ట్రాల్ చేస్తున్నారు, లేదంటే తనని అంత ట్రాల్ చేయరు. అంత ట్రాల్ చేసే పనులు కూడా అమ్మాయి ఏం చేసింది కనుక, గేమ్ బాగా ఆడినాయి ఎవరో అప్రిషియేట్ చేయరామని. నిన్న టాస్క్ లో కూడా ఆ పజిల్ సరిగ్గా పెట్టకపోవడం తన తప్ప, చూసిన సంజన ఆ మాదిరి రాంగ్ జడ్జిమెంట్ ఇవ్వడం తప్ప. పిలిచింది కదా మాదిరిని చూడు అని, చూసినప్పుడు తనూజా నువ్వు సరిగ్గా పెట్టలేదు, ప్రాపర్ గా పెట్టు అని ఆపుతుందా, ఆ వెళ్ళిపో అని పంపుతుందా? అలా వెళ్ళిపో అని పంపడం వల్ల మాదిరి బానే ఉంది. ఇప్పుడు ఈ పిల్లకి వచ్చింది, తనూజా అని తిడుతున్నారు అందరూ. ఆ పిల్ల ఏం చేస్తుంది అక్కడ? సంచాలకు రాంగ్ చేసి, అండ్ హోస్ట్ ఏమో సంచాలకు రాంగ్ చేసిన, ఆ డెమాన్ క్వశ్చన్ చేసిన, ఈ హోస్ట్ వచ్చేసి ఓకే అనకపోతే ఇప్పుడు ఆ అమ్మాయికి అవసరమా ఆ గోల్డ్ అండ్ డైమండ్? తను ఏమన్నా సేవ్ చేసుకోవాలా? అవసరమే లేదు. ఇదే బిగ్ బాస్ చేసే పెంట పనులు ఎలా ఉంటాయి. ఆ రీతు కూడా అంతే, ఆ సీక్రెట్ టాస్క్ ఎందుకు ఇవ్వాలి ఆ అమ్మాయికి? అవసరం ఏముంది? ఈ ఫేవరిజం వల్ల ఏమవుతుందంటే బయట ఆడియన్స్ లో వీళ్ళు ముద్దు బిడ్డల్లా చూస్తున్నారు అన్న థాట్ వచ్చేస్తుంది. దట్టు వాళ్ళకి ఆ పవర్సే అవసరం లేదు. ఆ రీతుకి ఆ సీక్రెట్ టాస్క్ పవర్ అవసరం లేదు, అది లాస్ట్ వీక్ది. ఇప్పుడు తినకి గోల్డ్ అండ్ డైమండ్ పవర్ అవసరం లేదు. బిగ్ బాసే ఏంటో ఆ స్టార్ మా కంటెస్టెంట్స్ విషయంలో స్పెషల్ గా బిహేవ్ చేశారు. ఆ యాక్టివిటీ రూమ్ లో ఎందుకు నాగు సార్ ఏ అమ్మాయి అన్న ప్రాబ్లం ఉందా పదే అడగడం? ఆ అమ్మాయిని ఏం ప్రాబ్లం ఉంటుంది? గడ్డుగుడ్డు. కళ్యాణ్ వచ్చిన తర్వాత కళ్యాణ్ బయటకు పంపేసి ఎమ్మ నీకేమన్నా ప్రాబ్లం ఉంది ఏముంటది అక్కడ? ఇలాగే వీళ్ళే పనిగట్టుకుని నెగిటివిటీ తెస్తారు కంటెస్టెంట్స్ కి. రీఎంట్రీ ప్రస్తుతం ఎవరైతే హౌస్ లోకి వచ్చారో వాళ్ళందరూ వెంటనే వెనక్కి వెళ్ళిపోయారంట. నేనేమంటానంటే రీఎంట్రీ తీసుకున్నప్పుడు ఈ రోజే హౌస్ లో ఉంచేయాల్సింది ఇద్దరిని, మళ్ళీ వీళ్ళని వెనక్కి పంపి మళ్ళీ తీసుకొస్తారా? ఈ లోపు ఎంత బయట ఉంటే వాళ్ళకి అంత లీక్స్ వచ్చినట్టు అనమాట. వాళ్ళు ప్రతిరోజు రివ్యూస్ చూస్తూ ఉంటారు, ఓహో మనం హౌస్ లోకి వెళ్ళి ఇలా గేమ్ ఆడాలి, వీళ్ళతో ఇలా బిహేవ్ చేయాలి, వీళ్ళతో మనం ఇప్పుడు తనూజాతో మనం నెగిటివ్ పెట్టుకున్నాం అనుకో, వాళ్ళ హేటర్స్ నాకు ఓట్స్ వేస్తారు. నేను కళ్యాణ్కి క్లోజ్ గా ఉన్నాను అనుకో, కళ్యాణ్ ఫ్యాన్స్ నన్ను కాపాడతారు. ఇలాంటి థింకింగ్స్ అన్ని పెంచుకుంటా ఉంటారు బయట ఉన్న వాళ్ళు. సో రీఎంట్రీ ఇచ్చేదేదో ఇచ్చేసేయాలి, కానీ ఇంత లేట్ చేస్తే ఎలాగా ఆ బిగ్ బాస్ కూడా అని నాకు అనిపించింది. మళ్ళీ ప్రోమో వచ్చాక మాట్లాడుకుందాం. టాటా బై బై. సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ ఆన్ చేసుకోవడం మర్చిపోకండి. టాటా బై.